నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గంగమ్మ గుడి ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగనున్నాయి. విగ్రహాలను ప్రత్యేక రథంపై మేళ తాళాలతో ఊరేగించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బ్యాండ్ బృందాన్ని తీసుకువచ్చారు. ఈ బ్యాండ్ బృందం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నం వరకు కొనసాగింది. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు పూర్ణాహుతి, బలిహారణం, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఎడపల్లి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గంగాదేవి ఆలయం నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ రోజు నుంచి అంటే 1వ తారీఖు 2వ నెల 2025 నుంచి ఈ రోజు మనము గణపతి పూజ పుణ్యావచనం నుంచి మొదలుకొని జలాదివాసము తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు హవనము తర్వాత ఆవాహిత దేవతల పూజ ఉంటుంది. తర్వాత రేపటి కార్యక్రమం ఏంటంటే ఆవాహిత దేవతల పూజ, హవనము, తర్వాత సాయంత్రం పూట ఫలపుష్ప శయ్యాదివాసం చేయడం జరుగుతుంది. ఎల్లుండి 3వ తారీఖు రోజున ఉదయం ఆవాహిత దేవతల పూజ హవనంతో సహా 10 గంటల 49 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట ఉంటుంది. దాని తర్వాత విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, నేత్రోన్మేళనం